7-10 వయస్సు ఓవైపు ఉన్న నమ్ముకున్నటువంటి ప్రజల కోసం ఏ వర్గాల నుంచి అయితే తాను వచ్చాడో ఆ వర్గాల ప్రజల కోసం ఈ వయసులో కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయడం అంటే నిజంగా ఇది మనసు చెలించిపోయింది. నేను ఏ కార్యక్రమాల్లో ఉన్నా ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలనేటువంటి సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. హనుమంతరావు గారు మా అందరికీ పెద్దన్న. ఆయన జీవితాన్ని చాలామంది అనుభవజ్ఞులు పక్క నుండి చూసిర్రు, కానీ నేను ఆయన జీవితాన్ని మొత్తం పుస్తక రూపంలో మన కంబాలపల్లి శేఖర్ రాసినటువంటి పుస్తకంలో మొత్తం చదివిన ఆయన జీవితాన్ని. ఇంకా అందులో రాని జీవితం చాలా ఉండొచ్చు, కొంతవరకు అయితే అందులో ఉంది. అప్పుడు అనుకున్న బతికితే హనుమంతరావు గారి లెక్క బతకాలి అని చెప్పాను అనుకున్నాను. అంత కమిటెడ్ లీడర్ని, తాను నమ్మినటువంటి మనిషి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నంటే ఓవైపు కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, ఇంకోవైపు మాలాంటి వాళ్లకు మరింత ధైర్యాన్ని నూరిపోసేటువంటి కార్యక్రమంగా ఉంది. ఇవాళ భారత ప్రధానమంత్రి అయినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు రేపు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రధాని పర్యటన కానీ లేకపోతే ఇటీవల ప్రారంభమైనటువంటి జనాభా లెక్కల సేకరణ కానీ ఇవి ప్రధాన కేంద్ర బిందువుగా ఇక్కడ ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు హనుమంతరావు అన్న. అసలు ఏంది హనుమంతరావు అన్నకి ఏం అవసరం? ఇది హనుమంతరావు అన్నకి ఏం అవసరం? నిన్ననో మొన్ననో సలహాదారుడు అని ఒక పదవి వచ్చింది, మంచిగా చాంబర్లో కూర్చొని బెల్లు కొట్టించి ఇంత ఛాయో పాన్ గట్రా అది ఇది అని చెప్పానంటే అయిపోయేది. కానీ ఆయన పదవిలు వచ్చినా ఏది వచ్చినా తను కోరుకున్నటువంటి, తను ఎన్నుకున్నటువంటి బాటను మాత్రం వదిలిపెట్టనటువంటి మహానాయకుడు, గొప్ప నాయకుడు హనుమంతరావు గారు. ఇవాళ ఏమడుగుతా ఉన్నాడు హనుమంతరావు గారు? డిమాండ్ ఏంది? తెలంగాణలో మా బీసీల డిమాండ్ ఏంది? కులగణన చేయాలని చెప్తా ఉన్నాం. కులగణన తెలంగాణ రాష్ట్రంలో మొన్న సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో చూసిన, ఆ బుక్లో తెలంగాణ రాష్ట్రంలో 2000 గాడిదలు ఉన్నాయని లెక్క రాసిరంలా. తెలంగాణ రాష్ట్రంలో 1,78,000 పందులు ఉన్నాయని రాసిరు. తెలంగాణలో బీసీలు ఎంతమంది ఉన్నారా అంటే మొన్నటిదాకా లెక్క కూడా లేదు. అంటే ఎందుకు బీసీల లెక్క చెప్పడానికి భయపడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఈ గవర్నమెంట్ క్యాస్ట్ సెన్సస్ నిర్వహించినటువంటి సందర్భంలో మీ అందరికీ తెలుసు, నాకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు ఉన్న పంచాయతీ ఏంటంటే క్యాస్ట్ పంచాయతీ. నా వర్గాల లెక్కల విషయంలో కానీ లేకపోతే మా జాతులకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కానీ తప్ప ఇంకో పంచాయతీ ఏది లేకుండే, అది పెద్దలందరికీ తెలుసు. ఆ విషయంలోనే ఎస్ క్యాస్ట్ సెన్సస్లో కరెక్ట్ లెక్కలు రావట్లేదు, మోసం జరుగుతుందని నేనే ఆ రోజు పత్రాలు తగలబెట్టడం జరిగింది. పార్టీ క్రమశిక్షణా చర్యలు అని చెప్పి సస్పెండ్ చేసిరు. అయినా కూడా నేను నా జాతుల పట్లనే నిలబడాలనుకున్నా. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే హనుమంతరావు గారి ధైర్యం, ఆయన జీవితాన్ని చదివిన కాబట్టి ఇవాళ నాకు ఈ ధైర్యం వచ్చింది, నిలబడ్డా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో ఎస్
రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఎక్స్రే తీస్తా అనేటువంటి మాట చెప్పిండు. ఈ దేశాన్ని ఎక్స్రే తీస్తా అనేటువంటి మాట చెప్పిండు. దానికి మేమందరం కూడా ఆకర్షితులైనాం. నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా ప్రధానంగా క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి మాటకు ఆకర్షితున్నై చేరిన. 42% రిజర్వేషన్ బీసీలకని కామారెడ్డిలో డిక్లరేషన్ ఇస్తే దానికి ఆకర్షితున్నై చేరిన. అంతే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ క్యాస్ట్ సెన్సస్ విషయంలో మంచిదో దొంగదో తెలంగాణలో ఓ లెక్కనైతే బయటకు వచ్చింది. అది ఏదో ఒకటి. కానీ ఆ లెక్కల్ని కొన్ని రోజుల పాటు మేము రీసెర్చ్ చేసినటువంటి సందర్భంలో మా లెక్కలు ఏందాకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దాకా వచ్చి ఆగిపోయినాయి. ఆడికేం కిందికి రాలే. ఆడికేం కిందికి రాలే. ఏ నియోజకవర్గం, ఏ మండలం, ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారనేటువంటి లెక్క పూర్తి స్థాయిలో రాలే. అక్కడ రాలేదు. కనీసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కులగణనలో ఏది సెన్సెస్లో కులగణన అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. కరెక్ట్గా ఏడాది కింద ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సందర్భంలో మోహన్ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ గారు అత్యవసరంగా ప్రధాని నివాసంలోకి పోయి భేటీ అయిన సందర్భంలో భారతదేశ మీడియా, భారతదేశం అంతా వాళ్ళిద్దరి మధ్య ఆపరేషన్ సింధూరు లేదంటే పాకిస్తాన్ ఆక్రమించుకోవాలనేటువంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటి ఒక వాతావరణం మీడియాలో వచ్చింది. తీరా మోహన్ భగవత్ గారు బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే క్యాస్ట్ సెన్సెస్ కు ఆర్ఎస్ఎస్ ఒప్పుకున్నది అనేటువంటి మాట మళ్ళా చర్చ పెట్టింది. మరి దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఇన్ని రోజులు క్యాస్ట్ సెన్సస్ కి అడ్డే వాళ్ళు ఉన్నారో అర్థమైంది. ఇన్ని రోజులు క్యాస్ట్ సెన్సస్ కి అడ్డున్నది ఆర్ఎస్ఎస్ అనేది ఆ లెక్కతోనే అర్థమైంది. ఆర్ఎస్ఎస్ కూడా మేము క్యాస్ట్ సెన్సస్ కి ఓకే అని చెప్పిన తర్వాత కేంద్ర కేబినెట్ లో నిర్ణయం జరిగింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేటువంటి మాట చెప్పింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే కులగణన అంశం ఉందో ఈ అంశానికి ఇంకా అప్పటిదాకా ఎందుకయా మేము ఇప్పుడే చేస్తామనేటువంటి లెవెల్లో ప్రచారం చేసినారు. మొత్తం నేషనల్ మీడియా, స్టేట్ మీడియా ఎక్కడ చూసినా కులగణన 1931 తర్వాత మళ్ళీ ఇప్పుడే చేయబోతున్న మోడీని మించిన మునగాడు లేడని చెప్పి మొత్తం పేపర్లలో వచ్చిన తర్వాత చేస్తారేమో అని చెప్పి ఏం దాకా వస్తుందో అని చెప్పి మాలాంటి వాళ్ళందరం కూడా దాని మీద నిఘా పెట్టి కూర్చున్నాం. మా ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్ గారు కానీ అనేక మంది ప్రొఫెసర్లం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాం క్యాస్ట్ సెన్సస్ ఏం దాకా వస్తుందని. నేను ఏకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ను కేంద్ర ప్రభుత్వానికి పెట్టడం జరిగింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టి అయ్యా ఈ క్యాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పిరు కదా, ఏం దాకా వచ్చింది క్యాస్ట్ సెన్సస్ అని అడిగిన. నా రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ నెంబర్ కూడా చెప్తా, ORGOI/R/T/26/00068. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కేంద్ర ప్రభుత్వానికి పెట్టినా. ఈ కులగణన చేస్తా అన్నారు కదా, మరి ఏమైనా చేసే అవకాశం ఉందా అని పెట్టిన. లేదంటే కులగణన ఈ హౌస్ లిస్టింగ్ చేస్తా ఉన్నారు, ఈ హౌస్ లిస్టింగ్ లో బీసీఐ ఇండ్లను ఎందుకు లెక్క పెడతలేరని అడిగితే డస్ నాట్ అరైజ్ అని ఒక్కటే వాక్యంలో డస్ నాట్ అరైజ్ యువర్ అప్లికేషన్ ఈజ్ డిస్పోజ్డ్ అని రాసిరు అంతే. దాన్ని బట్టి నాకు డౌట్ వచ్చింది, ఇదేదో తేడా జరుగుతుందని చెప్పి స్పష్టంగా అర్థమైంది. అంటే నరేంద్ర మోడీ గారు కులగణన చేయడం లేదు అనేది నాకు ఫిబ్రవరిలో అర్థమైపోయింది. కులగణన చేయట్లేదు అనేది. మరి నువ్వే ఓబీసీ అని చెప్తా ఉంటావు ప్రధానమంత్రిగా. ప్రధానమంత్రి ఓబీసీ అయ్యుండి ఈ దేశంలో బీసీల లెక్కలు ఎంతనో కులగణన ద్వారా బయట పెడతా అని కేంద్ర కేబినెట్ లో మాట్లాడుకొని ఇవాళ అవి అమలు చేయకుండా
కనీసం ఆ ఊసే ఎత్తకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి లెక్కలు తీస్తావు, మరి బీసీల లెక్కలు ఎందుకు తీయవని చెప్పి గౌరవనీయులు పెద్దలు హనుమంతరావు గారు నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ కూర్చున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పద్ధతి కనిపిస్తూ ఉంది. నిజంగా వాళ్ళు చేసేదే ఉంటే ఈ పాటికే ఎందుకండి హనుమంతరావు గారు మేము చేస్తున్నాం కదా మీరు ఎందుకు దీక్ష కూర్చున్నారు అని చెప్పేటోళ్ళు ఈ పాటికే. ఈ మాట చెప్తలేరంటేనే మేము మోసం చేస్తున్నాం అనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఇంకా అక్కడెక్కడో పశ్చిమ బెంగాల్కి అక్కడికక్కడ ఆ కొనల పొంటి కొట్టుకొచ్చిరు. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ. దేనికోసం రాబోయే తెలంగాణలో మీ కథ దేనికోసం? బీసీల సెన్సర్ చేయనందుక, మా కులాల వారిగా లెక్కలు పెట్టినందుక ఈ భారతీయ జనతా పార్టీ ఓట్లేసుడు. ఇంకెవడన్నా వేస్తాడా బుద్ధిన్నోడు ఎవడన్నా? అందుకోసమే ఇవాళ బీసీలంతా యుద్ధం చేయాల్సింది మాట ఇచ్చి తప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన యుద్ధం చేయాలి. ఇంత పరిస్థితుల్లో తెలంగాణలో ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా బీసీ 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 అని కుసకుస పెట్టుకుంటూ ఈ ఉద్యమం ఈ తరీకాలో నడుస్తూ ఉంటే, ఈ వయసులో పెద్ద ఆయన ఆమరణ నిరాహార దీక్షకు బీసీల తరపున కూర్చుంటా ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారు ఈ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నాం. అందుకోసమే నేను గతంలో క్లియర్గా చెప్పిన, కులగణన చేయండి, ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసి గ్రామ పంచాయతీ కాడ అంటు పెట్టండి అని చెప్పినాం. ఇవాళ నిన్న మొన్న ఇండిపెండెంట్ కమిటీ స్వతంత్ర కమిటీ రిపోర్ట్ వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలలో 81% మంది బీసీలు అత్యంత దారుణంగా వెనుకబడి ఉన్నారని చెప్పి ఇవాళ నివేదిక చెప్పింది. ఇక్కడ క్లియర్గా బీసీలు 81% మంది వెనుకబడి ఉన్నారని చెప్పింది. ఇదే రిపోర్ట్లో బీసీలు విదేశాలకు పోతే ఆడిపోతారు, ఖతార్, సౌదీ, దుబాయ్ ఇక్కడ పోతారు. ఓసీలు ఎక్కడ పోతున్నారని లెక్క తీస్తే అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, డాలర్ల కాడికి వాళ్ళు, బొగ్గుబాయి కాడికి మనోళ్ళు. ఈ వ్యత్యాసాలన్నీ ఇలా కనిపిస్తూనే ఉన్నాయి కదా, క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ మెజారిటీ బీసీలకు దక్కాల్సినటువంటి పథకాల విషయంలో అన్యాయం జరుగుతుందని నివేదికలు బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేసి అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎందుకు వెనకబడి ఉన్నారు, ఎందుకు డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు, ఎందుకు వాళ్ళ జీవితాలలో వెలుగు లేదు, 78 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, మరి వచ్చిన స్వాతంత్రంలో బీసీల బతుకులు ఎందుకు మారతలేవు అనేటువంటి ఎక్స్రే తీయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది తీయకపోగా బీసీ కులగణనం పైన, దేశవ్యాప్తంగా జరగాల్సిన క్యాస్ట్ సెన్సస్ పైన నీళ్లు చల్లి మేము మనుషులను మాత్రమే లెక్క పెడతాం, మేము బీసీలను లెక్క పెట్టాం, కులగణన చేయమని చెప్తా ఉన్నారు. మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఓట్లు గట్లే లెక్క పెట్టుకున్నావా? ఆడ లెక్క పెట్టినావు కదా వీళ్ళెంత వాళ్ళెంత అని. అందుకోసమే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక నికార్సైన బిడ్డ, ఈ జాతుల కోసం పుట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు హనుమంతుని పాత్ర పోషిస్తున్న మా పెద్దన్న, ఆయన ఉద్యమాన్ని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మరీ ముఖ్యంగా బీసీ బిడ్డలుగా గౌరవిస్తా ఉన్నాం, దాన్ని గౌరవిస్తా ఉన్నాం. ఈ వేదిక నుంచి కూడా చెప్తా ఉన్నాం, హనుమంతరావు గారి
శక్తియుక్తులు తెలుసు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. హనుమంతరావు గారికి ఏదైనా పొరపాటున జరిగితే జరగరాంది దానికి ఈ దేశం తప్పకుండా బీసీల కన్నెర్రయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. తక్షణమే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పి తక్షణమే ప్రకటన విడుదల చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ వేదిక నుంచి మా బీసీ బిడ్డలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన కోసం మన జాతుల కోసం ఒక బిడ్డ ఇవాళ అన్నం తినకుండా పోరాటం చేసుకుంటూ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి హనుమంతరావు అన్నకు మన సమాజం అంతా అండగా నిలబడాలి. ఎక్కడికక్కడ బీసీలంతా గుంపులు గుంపులుగా తరలిరండి, అన్నకు మద్దతుగా నిలబడండి. ఆయన తీసుకున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది సాధారణ ఉద్యమం కాదు, అది మన తలరాతలను మార్చేటువంటి ఉద్యమమే తప్ప ఇంకొకటి కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఇవాళ శనివారం, రేపు ఆదివారం అందరు ఇంటికానే ఉంటారు. ఒక అడిగిడికి హనుమంతరావు ఇంటి దగ్గరికి వచ్చిపోండి, మన కోసం చేస్తా ఉన్నాడు. ఈ జాతర కోసం ఈ నమూనాలో త్యాగాలు చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి మీ అందరినీ కూడా హనుమంతరావు అన్న దీక్షా వేదిక దగ్గరికి రావాలని బీసీలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. హనుమంతరావు అన్న ఒక మాట చెప్తా, మాకు రాజకీయ పార్టీలు ప్రభుత్వాల కంటే బీసీలే ఎక్కువ అన్న. మాకు ఆ బీసీలలో నువ్వు మాకు పెద్దన్నావు కాబట్టి ఈ ఉద్యమాన్ని విజయ తీరానికి చేర్చడంలో నీకు వెన్నంటే ఉంటామని చెప్పి హామీ ఇస్తూ, మీరు ఏ ఆదేశం ఇచ్చినా బీసీలమందరం కూడా తప్పకుండా ఆదేశాలు పాటిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు హామీ ఇస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి నాకు ఇంత కార్యదీక్షతో జీవితమంతా ప్రజల కోసం బీసీల కోసం త్యాగం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హనుమంతన్న, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ.